నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో ఎలా ఎప్పుడు ముంచుకొస్తుందో ఎవరికీ తెలియదు. కానీ వచ్చేంత వరకు బాధ్యతను విస్మరించకూడదని ఆయన నిరూపించారు. మహారాష్ట్ర రాజకీయాల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్న అజిత్ పవార్ ఆయన అకాల మరణం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఆ ఘోర విమాన ప్రమాదం జరగటానికి సరిగ్గా 10 నిమిషాల ముందు అజిత్ పవార్ ప్లేన్లో ఒక ఫోన్ కాల్ మాట్లాడారు. ఉదయం 8:37 ఆయన చేసిన ఒక చివరి సంభాషణ ఇప్పుడు బయటపడింది. ఆఖరి క్షణంలో కూడా ఆయన జెడ్పీ ఎన్నికల గురించి, అన్ని వర్గాలకు న్యాయం చేయడం గురించే మాట్లాడారు. ప్రమాదం తర్వాత ప్రస్తుతం బయటపెట్టిన ఆ ఆడియో క్లిప్లో ఏముంది, అజిత్ పవార్ చివరి మాటలు ఏంటి? ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ మరణ వార్తను మహారాష్ట్ర ప్రజలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. బారామతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. జనవరి 29న ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే ఈ రోజు ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరగటానికి కొద్ది నిమిషాల ముందు అజిత్ పవార్ మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డింగ్ను ఎన్సీపీ వర్గాలు మీడియాకు విడుదల చేశాయి. ఈ వీడియోలో అజిత్ పవార్ తన బంధువు, పార్టీ నాయకుడు శ్రీజిత్ పాటిల్తో మాట్లాడారు. విమానంలో సిగ్నల్ దొరకగానే ఆయన స్వయంగా కాల్ చేసి జిల్లా పరిషత్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక గురించి వివరించారు. మృత్యువు ముంచుకొస్తున్న వేళ ఆయన నోటి నుంచి వచ్చిన చివరి మాటలు ఇప్పుడు ఎన్సీపీ శ్రేణులను భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. సమయం ఉదయం 8:37. అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతికి దగ్గరలో ఉంది. ఎన్సీపీ కార్యకర్త శ్రీజిత్ పాటిల్ అంతకుముందే అజిత్ పవార్కు ఒక మెసేజ్ చేశారు. దానికి స్పందిస్తూ అజిత్ పవార్ విమానం ఎక్కిన తర్వాత సిగ్నల్ రాగానే కాల్ చేశారు. శ్రీజిత్, మనం అన్ని కులాలకు, వర్గాలకు సమన్యాయం చేయాలి. అందుకే జెడ్పీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు ఇలా చేశాను. ఎవరిని నిర్లక్ష్యం చేయకూడదు అని అజిత్ పవార్ ఆ కాల్లో వివరించారు. చివరి క్షణంలో కూడా ఆయన పార్టీ గురించి, సామాజిక న్యాయం గురించి ఆలోచించారని, ఆయన డెడికేషన్కి ఇది నిదర్శనమని పార్టీ వర్గాలు కన్నీటి పర్యాంతమవుతున్నాయి. అజిత్ పవార్ ఫోన్ పెట్టేసిన 10 నిమిషాలకే టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూశాను. విమానం కూలిపోయిందని తెలిసి షాక్ అయ్యాను. నా కాల్ కట్ చేశాకే ఇది జరిగి ఉంటుంది అని శ్రీజిత్ మీడియాకు చెప్పారు. 8:37 కాల్ పూర్తయింది. అంటే మళ్ళీ కాల్ చేస్తా అనే మాట ఆయన చివరి మాటగా నిలిచిపోయింది. ఆ తర్వాత సుమారు 8:47 విమానం సాంకేతిక లోపంతో నేల కూలింది. అంటే ఆ కాల్ మాట్లాడేటప్పుడే ఆ విమానంలో ఏదైనా సమస్య ఉందా, లేక ఆ తరువాత జరిగిందా అనేది దర్యాప్తులో తేలాలి. మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక ఫైర్ బ్రాండ్గా ఉన్న అజిత్ పవార్ నిత్యం ప్రజల గురించి ఆలోచించేవారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజల్లోనే ఉండేవారు. ఇప్పుడు ఆ ఆడియో క్లిప్ కూడా ఆయన పనితనాన్ని మరోసారి గుర్తు చేసింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఆడియో క్లిప్ విని కార్యకర్తలు మరోసారి ఆయనను తలెచ్చుకుని ఎమోషనల్ అవుతున్నారు. నిజమైన నాయకుడు చివరి వరకు నాయకుడిగానే ఉంటాడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రాజకీయం అంటే పదవి కాదు, బాధ్యత అని చివరి శ్వాస వరకు నిరూపించారు అజిత్ పవార్. విమానంలో ప్రయాణిస్తూ కింద ఉన్న కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన ఆ గొంతు 10 నిమిషాల్లోనే మోగబోతుందని ఎవరూ ఊహించలేదు. ఈ ఆడియో క్లిప్ అజిత్ పవార్ అభిమానులకు ఒక తీపి గుర్తుగా, ఒక బాధాకరమైన సాక్ష్యంగా నిలిచిపోతోంది.